అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన కరీంనగర్ లో ప్రముఖ సినీ తారలచే ఆగస్టు 9న గొప్ప ప్రారంభం. సో మీరు అన్నారు మొన్నే ఎక్కడున్నారు సార్ అని సెట్కి వచ్చి కలిశారు త్రివిక్రమ్ గారు అని చెప్పారు. మరి బయట ఎందుకు అన్ని చోట్ల మీ ఇద్దరికి మనస్పర్ధలు వచ్చాయి, గొడవలు పడ్డారు, విడిపోయారు, కొన్ని సినిమాలలో ఇద్దరికి సెట్ అవ్వక ఆయన ఒకటి చెప్పి ఈయన ఒకటి చెప్పి అది చాలా పెద్ద దూరమే వెళ్ళిపోయింది ఈ గొడవ. అసలు బేసికల్లీ ఏంటంటే ఇది ఆలోచించే వాళ్ళ దృష్టిని బట్టి ఉంటుందండి. బోత్ ఆఫ్ అస్ ఆర్ నాట్ లైక్ దట్. ఓకే, మాకు సినిమా చేసేటప్పుడు ఎన్నోసార్లు ఎన్నో డిస్కషన్స్ వస్తాయి. అసలు కొన్ని డైలాగులు అసలు చెత్త అనుకుంటాం, సీన్లు చెత్త అనుకుంటాం. ఇట్స్ ఆల్ ఓన్లీ ఫర్ ది బెటర్మెంట్ ఆఫ్ ది స్క్రిప్ట్ అంతవరకే. కానీ మేము అసలు ఎప్పుడు ఇట్లాంటి సిల్లీ విషయాలు, దీస్ థింగ్స్ ఆర్ వెరీ స్మాల్ అండ్ ఇలాంటి వాటికి చిన్న విషయాలకి రియాక్ట్ అవ్వకూడదు. You're tall when you tolerate, small when you retaliate. ఎవరన్నా చెప్పారనుకోండి, మనం వాళ్ళని కన్విన్స్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు అలా ఆలోచిస్తుంటారన్నీ. ఓకే, యూ డోంట్ హ్యావ్ టు. మాకు అట్లాంటివి ఏం లేవు. క్లీన్గా ఎప్పుడన్నా కలిసినప్పుడు ఇప్పటికి గురు శిష్యుల బంధమా లేకపోతే ఫ్రెండ్సా? చిచ్చి నథింగ్. నో గురు నో శిష్యు. అదేంటి గురు రెండు శిష్యులు? నథింగ్. నా స్టైల్ వయసులో పెద్దవారు ఇద్దరు, అది ఎప్పుడు ఉంటుంది. అండ్ నేను ఒక్క వయసులోనే పెద్దవాడిని, కానీ మేము స్క్రిప్ట్ రాసేటప్పుడు మేమిద్దరం ఒకే వయసు ఉన్నవాళ్ళలాగా రాసుకునేవాళ్ళం. అందుకని అలా పేలే ఆ డైలాగ్స్ అన్నీ కూడా. అంతే. సో అలాంటివి ఎప్పుడూ లేవు. అండ్ లైక్ ఆయన కూడా వాళ్ళ నాన్నగారు ఇది అంటే చాలా మంచి ఫ్యామిలీ. అవును, మేము ఎందుకు ఏదో సినిమాలో రాసినప్పుడు భాస్కర్ గారని ఏదో డైలాగ్ రాశారు, మీ మీద ఎవరో చెప్తే నేను చెప్పాను, బద్దం భాస్కరా అదే, మీకేమైనా పిచ్చా, వాళ్ళ నాన్నగారి పేరు భాస్కర్. నేను అన్న ఇలా క్రియేట్ చేస్తుంటారు అనమాట. ఏదో సంథింగ్ భాస్కర్ గారు అంటే నన్ను కాదు, వాళ్ళ నాన్నగారి పేరు మా నాన్నగారి పేరు శ్రీనివాస్ గారు, వాళ్ళ నాన్నగారి పేరు భాస్కర్ గారు. సో అసలు అట్లా ఎందుకు ఆలోచిస్తాం? వీ నెవర్ థాట్ ఆఫ్ దోస్ థింగ్స్. ఓకే, అత్తారింటి దారి ఇది, అత్తారింటి సమ్వేర్. మేము సినిమా చూసిన తర్వాత కూడా మీరేంటి ఇలా సినిమా తీశారు, మీరేంటి ఇలా, ఇట్లాంటివన్నీ మాట్లాడుకోం. సినిమా అంతే. జస్ట్ చూస్తే నచ్చితే నచ్చింది, లేకపోతే లేదు, అంతేగాని దాని గురించి అయిపోయిన తర్వాత జై చిరంజీవి తర్వాత ప్రొఫెషనల్గా మళ్ళీ మేము పని చేయలేదు కదా ఇంకా. మళ్ళీ లేదు, ఎందుకంటే ఈ వాజ్ బిజీ విత్ హిస్ ఫిల్మ్స్. నా సినిమాకి పని చేయటం అంటే అన్నీ వదిలేసి రావాలి, అది నేను అడగలేను. నేను అడిగి ఆయన కుదరక అట్లాగ ఎప్పుడు జరగలేదు. బట్ అనుకున్నారు సార్ ఎప్పుడైనా కానీ త్రివిక్రమ్ గారు ఈ స్థాయికి వస్తారు, తెలుగు ఇండస్ట్రీని ఒక రకంగా చెప్పాలంటే ఉన్న టాప్ 5 డైరెక్టర్స్లో వన్ ఆఫ్ ద డైరెక్టర్ అంటే త్రివిక్రమ్ గారే ఖచ్చితంగా. ఇప్పుడు ఆయన మాటలు అంతే. మేము ముందు నుంచి వచ్చినప్పటి నుంచే అసలు ఈ వాజ్ వెరీ ఫోకస్డ్ అబౌట్ హిస్ కెరియర్. సార్ నాకు రైటింగ్ సైడ్ నా పేరు వేయొద్దు, నేను డైరెక్టర్ అవుదామని వచ్చాను, లెట్ మీ కంటిన్యూ యాజ్ అన్ అసిస్టెంట్ డైరెక్టర్, తర్వాత డైరెక్టర్ అవుతాను. నేను రైటింగ్ సైడ్ వెళ్ళానంటే మళ్ళీ నన్ను ముద్రేసేసి సినిమా ఇవ్వరు. బట్ అవన్నీ ఈ వాజ్ క్లియర్ ఫ్రమ్ ది బిగినింగ్. అండ్ చక్కగా వీళ్ళందరూ యాక్టర్స్ అందరూ అప్పుడే అప్కమింగ్, చక్కగా మన మహేష్ బాబు గారు, పవన్ గారు, ఆల్ దీస్ చక్కగా కుదిరింది వాళ్ళ స్టైలు అంతా దానికి మ్యాచ్ చేస్తూ. ఒక్కొక్కసారి కొన్ని సినిమాలు కుదిరితే కొన్ని కుదరవు. నేను అంటున్నానుగా, ఒకే డైరెక్టర్ ఒకే హీరో, ఓ సినిమా పెద్ద హిట్ అవుతుంది, ఓ సినిమా ఆడదు అంతే. ఎందుకంటే తీసుకున్న కాన్సెప్ట్లోనే అది తేడా, అంతేగాని. అండ్ హీ బికేమ్ సక్సెస్ఫుల్ ఓన్లీ బికాస్ ఆఫ్ ఈ స్క్రిప్ట్, నా ఫీలింగ్. అండ్ తన స్టైల్ తను ఫాలో అవుతూ, హీ డిడ్ నాట్ ట్రై టు మేక్ ఎ ఫిల్మ్ లైక్ అదర్ డైరెక్టర్స్. తన స్టైల్ తను చేసుకుంటే లేదు. అట్లా ఎప్పుడూ ఒక ఇండిపెండెంట్ స్టైల్ ఉన్నారు ప్రతి ఒక్కళ్ళకి. నాకు కూడా నా స్టైల్ నాకు ఉండాలి, అది తనకు ఉంది కాబట్టి ఈ స్థాయికి వచ్చింది. అంతే. బట్ జీవితంలో ఒడిదుడుకులు ఉంటాయి కదా, అప్ అండ్ డౌన్స్, వీటి మీద ఆయన చెప్పే కొన్ని కొటేషన్స్ బాగా వైరల్ అవుతుంటాయి, అన్ని చోట్ల సర్క్యులేట్ అవుతూనే ఉంటాయి. వాటిని కొంతమంది ఇన్స్పిరేషన్గా తీసుకొని కూడా మారిన సందర్భాలు నేనే చాలా చూశాను. అండ్ కొన్ని ఏంటంటే, అవును కదా జీవితం అంటే ఇదే కదా ఉండేదే, ఆయన చెప్పినలాగే కదా ఉండేది అనిపిస్తుంది కొన్ని. అండ్ ఫ్రమ్ డే 1 నుంచి మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు, అప్పటి నుంచి కూడా ఇదే ఫిలాసఫీ అవుతుంది, లేకపోతే ఇండస్ట్రీ ఎప్పుడునండి వీ నెవర్ చేంజ్. మేము బిగినింగ్లో ఎలా ఉన్నాం ఇప్పటికీ అలాగే ఉన్నాం. అండ్ ఐ బీన్ సినిమాలు అవి చూస్తున్నప్పుడు, ఇన్ఫ్యాక్ట్ నేను ఒకటి అనుకుంటాను అనమాట, ఎప్పుడైనా చూస్తున్నప్పుడు, ఏదైనా చూసినప్పుడు సీన్గా నేను అనుకుంటా పర్సనల్ ఇంకా బాగా రాయగలడు, ఈ కెన్ డూ ఏ ఫార్ బెటర్ జాబ్.
అని అనుకుంటాం అంతవరకే. కానీ ఇట్ ఇన్ చేంజ్ ఎనీథింగ్. అప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు అలాగే ఆల్ దీస్ థింగ్స్. అండ్ ఎప్పుడు తను కూడా లైఫ్లో కొంచెం ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత కొంచెం కామ్గా ఉంటాం చాలా ఇంపార్టెంట్ అనమాట. కామ్గా Okay. ఉన్నాడు కాబట్టి ఫస్ట్ నుంచి కామ్గానే ఉంటారు ఆయన. యా ఆయన పెద్ద ఎప్పుడు అంటే తన గురించి మీరు చూడండి మీడియాలో కూడా తను ఎక్కువ మాట్లాడదు, తన గురించి ఎక్కువ మాట్లాడతారు. ఆ స్టేజ్కి వెళ్ళి కాబట్టి మాట్లాడతారు. ఓకే. ఇప్పుడంతే ఇట్ ఆల్ నిజం చెప్పాలంటే చాలామంది సక్సెస్ఫుల్ డైరెక్టర్స్ వాళ్ళు ఎక్కువ మాట్లాడరు, వాళ్ళ గురించి ఎక్కువ మంది మాట్లాడతారు. సో అది ఎలా ఉంటుందంటే సక్సెస్లో ఉన్నప్పుడు ఫామ్లో ఉన్నప్పుడు కామ్గా ఉండాలి, లేనప్పుడు క్వైట్గా ఉండాలి. అంతేనా? కానీ ఆ రోజులు మారిపోయాయి కదా. ఇప్పుడు ఎవరినో అని సెల్ఫ్ ప్రమోట్ చేసుకోకపోతే లేదు పైకి రాలేరు ఏం అనేది వాళ్ళ గురించి చెప్పలేను అంటే కానీ మీకు తెలుసు కదా. ఇప్పుడు తెలుసు ఇప్పుడు తెలుసు సెల్ఫ్ ప్రమోషన్ అనేది చాలా ఇంపార్టెంట్. నన్ను అదే అది కొంచెం నా డిమెరిట్ అని చెప్తుంటారు. బట్ ఐఎమ్ ఏ మ్యాన్ ఆఫ్ సింప్లిసిటీ, నాట్ Okay. పబ్లిసిటీ. ఐఎమ్ ఏ ఫ్యాన్ ఆఫ్ ఫస్ట్ నుంచి కూడా ఇష్టం లేదు మీకు. ఫస్ట్ నుంచి. అంటే మన సినిమా మాట్లాడాలి, మనం మాట్లాడకూడదు. సో ఇప్పుడు కూడా కొత్త కుర్రోడు నా కొడుకు, నేను సినిమాని ప్రమోట్ చేయాలి కాబట్టి అందరూ ఇదివరకు నుంచి అడిగిన వాళ్ళందరికీ మాట్లాడి ఫోన్ చేసి మరీ చేద్దాం అని చేస్తాం. ఇక ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ సైలెంట్ అయిపోయి ఏదైనా కారణం ఉందా ఇంత దూరం కారణం ఏం ఉండటానికి? లేదండి. నాకు ఒక పద్ధతి అలవాటైంది చిన్నప్పటి నుంచి. నేను సైనిక్ స్కూల్, అక్కడి నుంచి ఇండియన్ ఎయిర్ ఫోర్స్, అక్కడి నుంచి సినిమాకి వచ్చాను. స్టిల్ ఐఎమ్ ఏ సోల్జర్. Hmm. అలాగే పెరిగాను, అలాగే ఉంటాను. 5 AM వేకప్, 6 PM ప్యాకప్, ఆ తర్వాత లాకప్. ఓకే. ఇంట్లో లాకప్ ఇంట్లో నా గదిలో. మేడంకి ఆ? మేడం. నా గదిలో అంటే నేను ఆలోచించుకోవాలి, తర్వాత రేపు ఓ మంచి కాన్సెప్ట్ సినిమా చూసుకోవటం, అట్లా దట్స్ మై హాబీ. అందుకని సినిమా అంటే మాత్రమే నాకు ఇష్టం. సినిమా పక్కది పక్కది ముందుది వెనకది అవన్నీ నాకు ఇష్టం లేదు. పని చేసుకోవటం వెళ్ళిపోవటం. సార్ ఇప్పుడు త్రివిక్రమ్ గారిని అప్పుడు కూడా త్రివిక్రమే అంటారా, లేకపోతే అప్పుడు శ్రీనివాస్ అంటారు అప్పుడు కదా? శ్రీనివాస్ యాక్టింగ్ శ్రీనివాస్ గానే స్వయంవరం నుంచే త్రివిక్రమ్గా మార్చింది ఆయన పేరు. మీరే మార్చారా? నేను మార్చుతుంటే నేను ఫలానా పేరు పెట్టుకొని నేను మార్చలా. వాళ్ళ పెదనాన్నగారు ఏదో చెప్పారు, ఎప్పుడన్నా పెట్టుకుంటే పెన్ నేమ్ ఇలా పెట్టుకోమని చెప్పారని తనే చెప్పాడు. అంటే చెప్తున్నాను ఇందాకే, రైటర్గా పేరు వద్దు సార్ నాకు, మీరు కూడా మనం కలిసి రాసి మీరు కూడా వేసేసుకోండి మీ పేరేనంటే నేను ఐ సెడ్ దట్స్ నాట్ రైట్, ఇందులో ఫైర్ ఉంది స్క్రిప్ట్లో, తర్వాత యూ విల్ రిగ్రెట్ అంటే అప్పుడు చెప్పాను. లేదు నేను డైరెక్టర్ అవడానికి వచ్చాను, ఇక ఇలా ముద్ర పడితే నాకు ఎవరు డైరెక్షన్ ఎవరు. అది చెప్పేవాళ్ళు ఎవరు ఉంటారు అట్లా? నా పేరు లేకపోతే గొడవ పడే వాళ్ళని ఎంతమంది ఉన్నారు ఎంతమంది ఇండస్ట్రీలో? ఉంటారు. అదే తను యాక్చువల్లీ పేరు వద్దన్నాడు. వద్దంటే అప్పుడు మేము ఇవన్నీ అసలు ఈ లెక్కలన్నీ చూసుకోలేదండి, పని చేసుకుంటూ వెళ్ళాం అంతే. ఇదంతా మేము ప్రీ ప్లాన్డ్ కానే కాదు. అట్లా అప్పుడు త్రివిక్రమ్ అనే పేరు ఫస్ట్ టైం స్వయంవరంలో వేసాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.